మన రికార్డింగ్ నెంబర్ ఇది 10. భాగవత వివరణము చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ప్రథమ స్కంధము శ్రీమద్ భాగవత ప్రకాశము. ఆంధ్ర మహాభాగవతంలో మొట్టమొదటి స్కంధంలో 16 నుంచి 19వ పద్యం దాకా పోతన తన స్వంత అభిప్రాయాలే రాశారు. ఈ 4 పద్యాలు మటుకు వ్యాసుల వారి భాగవతానికి ట్రాన్స్లేషన్ కాదన్నమాట. సో ఇంకా ఏం చెప్పారట ఆయన, మోక్షధర్మం కావాలి అంటే వేరే అవి ఇవి చెప్పే కంటే భాగవతమే చెప్పడం అనేది అద్భుతమైన విషయము. అటువంటి భాగవతాన్ని తెలిసి పలకటం చిత్రము అన్నారు. తెలిసి పలకటం అనే మాట చాలా చక్కటి మాట. ఇక్కడ భగవంతుణ్ణి నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరు. తెలిసి రామచింతన అని పాడారు మనకి త్యాగరాజుల వారు. అదేవిధంగా తెలిసి పలుకుట చిత్రము అంటే ఒక స్కిల్ కావాలి. చిత్రం అనే మాటకి ఇక్కడ స్కిల్ అని అన్నమాట, నేర్పరితనం కావాలి. అది తెలియాలంటే తెలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆ విషయం మనకి ఇంకా మరుపుకు రాదు. ఊరికే మనం బై హార్ట్ చేసినా లేకపోయినా విన్నా అటువంటి విషయాలు మరుపుకు రావచ్చు, కానీ తెలియటము అనేది జరిగినప్పుడు ఇంకా మర్చిపోవటం కూడా ఉండదు. సృష్టి ధర్మానికేమో బ్రహ్మగారు, లయ ధర్మానికేమో శివుడు కారకులు. స్థితి లేకపోతే సృష్టి లయము రెండు ఉండవు కాబట్టి స్థితి కారకుడేమో, మెయింటెనెన్స్ ఏమో విష్ణుమూర్తి అని చెప్పారు. ఇక్కడ విష్ణు కథల్లో సృష్టి లయ ధర్మాల్ని సమన్వయించుకునే నేర్పరితనం కావాలి. సృష్టించబడటం, లయం అవటం, ఈ 2 విషయాల్ని చక్కగా సింథసైజ్ చేసుకొని తెలుసుకునేటటువంటి స్కిల్ కావాలట. ఆ నేర్పరితనం కావాలి అని తెలుసు కాబట్టి పోతన చిత్రము అనే మాట వాడారు. ఇక్కడ త్రిమూర్తి తత్వంతో దిగి వచ్చిన పరమాత్మని ఉపాసించుటయే భాగవతము అని 17వ పద్యంలో చెప్పారట. త్రిమూర్తి తత్వంతో అంటే పుట్టటం, స్థితి, లయము, మళ్ళీ పుట్టటం, స్థితి, లయము అనేటటువంటి త్రిమూర్తి తత్వంతో దిగి వచ్చిన పరమాత్మను మొత్తంగా టోటల్గా ఉపాసించటమే భాగవతము అని 17వ పద్యంలో చెప్పారట. దానికి తప్పకుండా గురూపదేశం, విబుధవరుల వలన వినుట అన్నారంటే పెద్దవాళ్ల వల్ల, గురువు వల్ల ఉపదేశం తప్పకుండా కావాలి. దానివల్లనే దర్శనం కలుగుతుంది. ఈ దర్శనం కలిగిన తర్వాత ఊహల్లోకి భాషల్లోకి దాన్ని లాక్కొనొచ్చి ఇంకొకళ్ళకి చెప్పాలి. కానీ కలిగిన మొత్తం అనుభూతి అంతా కూడా మనస్సుకి వాక్కుకి 100% వీ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ అంటున్నారు. మనకి చాలా తెలిసిన విషయమే అది మనస్సుకి బాగా చాలా అద్భుతంగా నాకు మంచి అనుభూతి కలిగింది అని చెబుతాం, కానీ మనం దాన్ని కంప్లీట్గా మాటల్లో పెట్టగలిగామా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల వీలైనంత తెలిసినంత చెప్తాను అని అన్నారు పోతన అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే పండితులు అనబడే వాళ్ళకి భగవంతుడి యొక్క అనుభూతి ఉండి తీరాలి అనేటటువంటి రూల్ ఏమీ లేదు. అనుభూతి అనేటటువంటిది అన్ని లిమిటేషన్స్ని, కండిషన్స్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దాటినది. అనుభూతి అంటే పండితులకి చాలా ఉంటాయి. వాళ్ళు ఇలాగే ఉండాలి, ఈ విషయం ఇలాగే చెప్పాలి, ఇది కరెక్టు, ఇది రైట్, ఇది రాంగ్ అనేటటువంటి గట్టి అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా క్లియర్గా రాశారు, మనుషులు నిర్మించిన అభిరుచుల్ని, అభిమానాల్ని బాగా షైన్ చేసుకుంటారు, సాన పట్టుకుంటారు అంటున్నారు. అంటే పండితులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే జనం మెచ్చుకోవటం వాళ్ళకి చాలా అవసరం. నలుగురు మెచ్చుకునేటటువంటి విధంగా ఉండాలి, నలుగురు మెచ్చుకునే పని చెయ్యాలి అనేటటువంటి ఊహల్లో ఉంటారు వాళ్ళు అంటున్నారు. ఈ మెప్పుదల అనే కలర్ గ్లాస్లో నుంచే చూడగలరు వాళ్ళు. అందువల్ల వాళ్ళకు కొంతమందికి కొన్ని తెలుగు పదాలు చాలా ఇష్టంగా ఉంటాయి, కొంతమందికి సంస్కృతం చాలా ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ఆ 2 కలిపిన కొన్ని సందర్భాలు 2 భాషలు కలిపి చెప్పే విషయాలు చాలా బాగుంటాయి. అంటే ఇక్కడ 2గా చూస్తారు ప్రపంచాన్ని, బాగుంది, బాగుండలేదు, అద్భుతంగా ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయంతోనే ప్రపంచాన్ని, విషయాల్ని చూస్తారు. కాబట్టి ఇది మనుషుల యొక్క అనుభూతికి సంబంధించిన విషయం కాదు. అనుభూతి అనే దానికి లిమిటేషన్స్ ఉండవు. అది బాగుంది, చాలా బాగుందండి ఈ అనుభూతి అని చెప్పడానికి అవ్వదు. అది అందులో అనుభవిస్తాడు అంతే. అట్లా అందువల్ల పండితులకిను
ఆ భాష తాలూకు చమత్కారాన్ని దాటి రాలేరు వాళ్ళు, భాష తాలూకు స్కిల్ని దాటి రాలేరు వాళ్ళు, ఆ పండితులు అనేవాళ్ళు. అవన్నీ కూడా అనుభూతి దాకా తీసుకెళ్ళవు వాళ్ళని. అందువల్ల ఏమవుతుందంటే కేవలం చమత్కారపు బుడగల్లాగా ఆగిపోతే అనుభూతే అందించడం ప్రధానం కాదు అక్కడ. అందువల్ల అనుభూతిని ముఖ్యంగా అనుకున్నవాడు, సిద్ధుడైన వాడు అందరినీ మెప్పించగలుగుతాడు. పండితుడు కొంతమందిని మెప్పిస్తాడు. ఈ అనుభూతిలో సిద్ధుడైన వాడంటే ఆ సిద్ధి తెలిసినవాడు అందరినీ కూడా మెప్పించాలని అనుకోడు కానీ మెప్పిస్తాడు. ఆయనకేమీ ఇతరులు మెచ్చుకోవాలనేది దాటిపోయినవాడు ఆ విషయం. సో ఇక్కడ ఏం చెబుతున్నారు, నన్నయ్య తిక్కన మహాకవులందరూ పురాణాల్ని తెలుగులో రాశారు కానీ భాగవతం దాకా వెళ్ళలేదు వాళ్ళు. భాగవతం అనేది మళ్ళీ జన్మ లేకుండా చేసేటటువంటి పవిత్ర గ్రంథం. మళ్ళీ జన్మ లేకుండా అంటే అర్థం ఏంటి? ఉన్న విషయం మనకు అర్థమైపోతుంది భాగవతం చదివితే. ఆ ఉన్న విషయం అర్థమైనప్పుడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని మనకే తెలిసిపోతుంది. అటువంటి భాగవతాన్ని నా అదృష్టం కొద్దీ నా దాకా వచ్చింది, అది నేను దాన్ని తెలుగు రాయగలుగుతున్నాను అని చాలా ఆనందపడ్డాడుట ఆయన పోతన గారు. పురాకృత శుభం అంటే ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల నాకు ఇటువంటిది వచ్చింది అని చాలా ఆనందంగా అనుకున్నట్టు ఆయన. 22వ పద్యంలో భాగవతాన్ని గురించి సూతుల వారు చెప్పినటువంటి, సూత మహర్షి చెప్పిన ఒపీనియన్ ఉంది ఇక్కడ, అభిప్రాయం ఉంది. అదేంటంటే భాగవతం ఒక కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏది కోరితే అది ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వృక్షం, అది చెట్టు. అది లలితమైన స్కందములు గలది. లలితం అంటే చాలా సుకుమారమైన చక్కని ఆ స్కందాల్ని, ఒక్కొక్క భాగాన్ని కనుక పట్టుకుంటే మనకు ఒక ఆనందం కలుగుతుందన్నమాట. శాస్త్రశాఖలన్నిటినీ కూడా చక్కగా సింథసైజ్ చేస్తుంది. శుకుడు అనేటటువంటి మహానుభావుడి చేత పాడబడిందిట. అది ఆలాపన చేయబడి మాధుర్యం వచ్చిందిట. మాధుర్యము అనేటటువంటిది అద్భుతమైన రుచది. చక్కగా లతలల్లుకొని అంటే తీగలు సాగుతూ అద్భుతంగా సుకుమారమైన భాగవత జనుల కథలన్నీ కూడా ఎంతో చెప్పారట, ఎన్నో చెప్పారట. విస్తృతి వచ్చేసింది, విస్తృతి. ఆ భాగవత జనుల కథలన్నీ విపరీతమైన విస్తృతితో చెప్పారట. మంచి వర్ణనలు, మంచి మనస్సులు గల వారికి బోధపడేటట్టుగా చక్కగా సమకూర్చారట. అంటే నిర్మలమైన మనస్సుతో చదివిన వాళ్ళకి అందులో ప్రతి అక్షరం కూడా ఒక మంత్రాక్షరంలాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అందము, చక్కటి భవరోగ ఔషధము. అందంగా ఉంటుంది ఈ పుస్తకం, ఏది చూసినా అందమే, సుందరంగా ఉంటుంది. అంతేకాకుండా భవరోగ ఔషధం. భవరోగం అంటే ఏమిటి? బయట కనపడేదంతా నిజమే అనుకునేటటువంటి భావరోగం. ఆ భావరోగానికి మంచి మందుట ఈ పుస్తకం. అలాగే అంటే మనం దీని గురించి కొంచెం పాండరోవర్ చెయ్యం కాబట్టి మనకి తెలియదు. భావరోగం అంటే ఏంటంటే భావాలతోనే మనం బతుకుతాం. ఏమిటా భావాలు? అన్నీ మ్యాన్ మేడ్ వరల్డ్. ఇదంతా కూడా మ్యాన్ మేడ్ వరల్డ్ అంటే ప్రతిదానికి ఒక పేరు పెట్టాం. ఏదో ఒక వస్తువు తయారు చేస్తాం, ఒక పేరు పెడతాం. ఆ వస్తువుకి ఆ పేరుకి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ ఆ వస్తువు అదే అని నమ్ముతాం. కేవలం ఒక వ్యవహారం కోసం పేరు పెట్టుకున్నామని మర్చిపోతాం. అలా వేరువేరుగా చేసుకొని అదే భావనలో మనం ఇరుక్కుపోతాం. ఎందుకంటే అది నిజం అనుకుంటున్నాం, అది నిజం కాదు, కేవలం వ్యవహారానికి, కేవలం రోల్ ప్లేకి మనం పెట్టుకున్నది అని మర్చిపోతాం. కాబట్టి దాంట్లో ఇరుక్కుపోతాం మనము. దాన్ని భవరోగము అని అంటారన్నమాట. కొంచెం అర్థమై చదువుకునే వాళ్ళకి భాగవత పద్యాలు ఎంతో బాగుంటాయి అని చెప్తూ ఉన్నారు. అది నిజమే, నాకు కూడా చాలామంది తెలుసు. అసలు ఆ పద్యాలు చదువుతూ ఉంటే పరవశమైపోతారు చాలామంది. అట్లాగే సామగాన విద్య అయినటువంటి, సామగాన విద్య అంటే ఆ సంగీతం, సంకీర్తనలకి ఎంతో బాగా ఉపయోగిస్తుంది ఇది భాగవతం. వ్యాసుడే దానికి ఆ చెట్టుకి, ఆ వృక్షానికి పాదు అంటే ఆ పాదు ఉంటేనే చెట్టు చక్కగా పెరుగుతుంది. ఆ పాదు మోక్షము అనే గొప్ప ఫలం, పండు దీనికి పండుతుంది. ఈ భాగవతం అనే మహావృక్షానికి చక్కటి మోక్షము అనే పండు పండుతుందిట.
జననం మరణం రెండూ లేవు, పుట్టడం పోవటం రెండూ లేనటువంటి స్థితిలో ద్విజులు అంటారు వాళ్ళని. అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు, అంటే వాళ్ళు తెలుసుకున్నారు నాకు పుట్టుకలేదని తెలుసుకున్న వాళ్ళని 2 సార్లు పుట్టిన వాళ్ళు ద్విజులు అంటారు. వాళ్ళు ఎలా ఉంటారట తెలుసుకున్న వాళ్ళు, ఈ చెట్టు మీద గూడు కట్టుకున్న పిట్టల్లాగా ఉండి చక్కగా సామగానం చేస్తూ ఉంటారట, ఓంకారం పలుకుతూ ఉంటారట వాళ్ళు. 22వ పద్యం నుంచి 26 దాకా పోతన తన వంశం గురించి తన తల్లిదండ్రుల గురించి పరిచయం చేసుకున్నారు. 27వ పద్యం నుంచి 30 దాకానేమో మనస్సును భగవంతుని సన్నిధానానికి కల్పించుకోవటం అనేటటువంటి ప్రాసెస్ చెప్పారు. ఇక్కడ 32వ పద్యంలోనేమో వ్యాసుడి సంస్కృత భాగవతానికి పోతన అనువాదం అక్కడ స్టార్ట్ అవుతుంది, ట్రాన్స్లేషన్ 32వ పద్యం నుంచి స్టార్టింగ్ అన్నమాట. వాస్తవానికి సంస్కృత గ్రంథం మొట్టమొదటి నుంచి వ్యాసుని గ్రంథం కాదది. ఎక్కువ భాగం సూతుల వారు చెప్పిందే ఉంది. వ్యాసుడి శిష్యుడైనటువంటి సూతుల వారి ద్వారానే ఎక్కువ వచ్చింది. భాగవతము అంటే ఏమిటి అనేది సూతుడు వివరించటం వ్యాసుడి రచనతో, వ్యాసుల వారి రచనతో కలిపే ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో భాగవతం వ్యాసుడు రాయలేదని, ఎవరో రాశారని అనేక పుకార్లు వచ్చినాయి. రాసినవాడు ఎవడు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. రాసిన పుస్తకం బాగుంటే వాడి పేరు ఏదైతే ఏమిటి అని అంటున్నారు. వస్తువు విషయంలో మనం జడ్జిమెంట్ చేయాలి కానీ వీడు రాయలేదు వాడు రాయలేదు అని వ్యక్తి లేదు ఇక్కడ. వ్యక్తిగతం అనేది ఏవి రాసిన వాళ్ళకే లేదు, మనకెందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోండి, పారేసుకోండి అన్నట్టు వదిలేసిన వాళ్ళ మహా ఋషులందరూ కూడా. అటువంటప్పుడు ఎవరు రాశారు ఎవరు రాయలేదు అనే విచక్షణ మనకు అవసరం లేదు, మనం ఎంత వాడుకుంటాము అంత మటుకే అంటున్నారు ఇక్కడ. 32వ పద్యంలో సూతుల వారు చేసిన దైవస్థుతి చాలా స్పెషల్గా ఉంది. సృష్టి స్థితి లయము ఎవరి వలన ఏర్పడునో, ఎవ్వని వలన ఏర్పడునో, ఎవడు ప్రకృతిలోని లోపలికి దిగి వచ్చి లోకాలన్నిటికీ ప్రభువుగా ఉంటాడో, బ్రహ్మకే మొట్టమొదట ఎవరు వేద దర్శనం చేయించాడో, ఎవడు వేద దర్శనం చేయించాడో, జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఎవరి కొరకు మోహపడతారో, ఎవని యందు త్రిగుణాలు ప్రకాశించి ఒకదానిలో ఒకటి రిఫ్లెక్ట్ అయ్యి లేనివి ఉన్నట్లుగా తోస్తూ ఉంటుందో, అయినా కూడా ఎవడైతే తన కాంతితో ఈ భ్రాంతులన్నిటినీ, లేనివి ఉన్నట్టుగా కనపడే భ్రాంతిని తొలగించుకుంటాడో, అలాంటి సత్యస్వరూపుడైన భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాను అనేది మన సూతుడి ప్రార్థన అన్నమాట. చక్కని ప్రార్థన, ఎంత బాగా చెప్పారు. జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటారట ఆయన్ని. అటువంటిది సృష్టి స్థితి లయం మొత్తం మూడింటిని దాటినవాడు, ప్రకృతి అటువంటి వాడు ప్రకృతిలోకి దిగి వచ్చి లోకాలన్నిటికీ ప్రభువుగా ఉంటాడు. బ్రహ్మదేవుడికి వేదాల్ని నేర్పించినవాడు. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కోసం అన్ని మోహాలు వదిలేసిన వాళ్ళు. జ్ఞానులంటే ఎవరు? వాళ్ళని ఏదీ బంధించలేదు, కానీ ఈ పరమపురుషుడి దగ్గర మటుకు వాళ్ళు మోహపడతారుట. అటువంటి వాళ్ళు కూడా మోహపడతారట. ఎవని యందు త్రిగుణాలన్నీ కూడా ఒకదానితో ఒకటి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయో, అంటే అన్నిటికీ ఆయన పైవాడన్నమాట. ఆయనలోనే ఉన్నాయి సమస్తము. ఒకదానిలో ఒకటి రిఫ్లెక్ట్ అవుతూ లేనివన్నీ ఉన్నట్టుగా తోస్తూ ఉంటాయిట. కానీ ఆయన ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని దాటినవాడుట. అయినా కూడా ఎవడైతే తన కాంతితో పైన చెప్పిన భ్రాంతులన్నిటినీ లేంది ఉన్నట్టుగా కనపడే విషయాన్ని తొలగించుకుంటాడో, అట్లాంటి సత్యస్వరూపుణ్ణి ధ్యానిస్తున్నాను అని చెప్పి అద్భుతమైనటువంటి ఇక్కడ సూతుల వారు ప్రార్థన చేశారు. నిజానికి ఆ సత్యం అనేది ఇక్కడ ఎట్లా ఉందంటే దానికి ఎదురు లేదు అనేటట్టుగా ఉంది. అంటే ఉన్నది ఎక్కడికి పోదు, లేనిది రాదు. సత్యవస్తువు ఎప్పుడూ ఉంటుంది, అసత్య వస్తువు ఎప్పుడూ లేదు, ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. భాగవత రహస్యం అని ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. అదేంటంటే 33వ వచనంలో గాయత్రి దాని స్వరూపమైన మత్స్య పురాణము. గాయత్రి ఏమిటి, దానికి మత్స్య పురాణం స్వరూపం ఏమిటంటే మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గాయత్రిని ఆధారంగా చేసుకొని ధర్మాన్ని వివరించటం,
వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుని చంపటం మత్స్యపురాణంలో ఉన్నయిట అంటున్నారు. మాస్టర్ గారే ఉన్నవట అంటున్నారంటే ఆ భాగాన్నే భాగవతం అంటారుట. కానీ ప్రస్తుతం మనకి తెలిసిన గాయత్రి మంత్రం వేరుగా ఉంది. ఇక్కడ బహుశా మంత్రం గురించి చెప్పలేదు వాళ్ళకి. మనకిప్పుడు ఏ మత్స్యపురాణం అయితే అవైలబుల్గా ఉందో దాంట్లో ఈ విషయం ప్రత్యేకంగా చెప్పలేదు. అంటే బహుశా ఇక్కడ గాయత్రి అంటే గాయత్రి మంత్రం కాకుండా అందులో చెప్పిన సత్య దర్శనం, లోపలగా దాక్కొని ఉన్న దర్శనం గురించి చెప్పుంటారు అందులో. ఆ సత్య దర్శనం ఏమిటి? ఎవడైతే మన బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నాడో, ప్రచోదన చేస్తున్నాడో ఆ వెలుగుని ధ్యానింతుముగాక అనేటటువంటిది గాయత్రి మంత్రంలో చెప్పిన పరమసత్యము. మన బుద్ధుల్ని ప్రేరేపించే వెలుగు, పంచేంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి పైన ఉన్నటువంటి వెలుగు. మన బుద్ధుల్ని ఏది ప్రేరేపిస్తుందంటే దానికి బియాండ్గా ఉన్నది మటుకే ప్రేరేపించగలదు. కాబట్టి పంచేంద్రియాలకు, మనస్సుకు అందేది కాదు, అది ఉన్నందువల్లే ఇవి పనిచేస్తున్నాయి. కాబట్టి అవిది మనలో ఉన్నది అని తెలియటం సులభమే. కానీ ఆ శక్తి ఏదో నాలో ఉన్నదండి, లేకపోతే నేను ఇదంతా ఎలా చదువుతాను? ఈ నోట్లో నుంచి నాకు శబ్దం రావటం అనేది గొప్ప విషయం, నేను తెచ్చుకోలేను కదా, ఇలాంటివి అనుకోవటం తేలికే. కానీ ఇక్కడ ఒక చిన్న రహస్యం చెబుతున్నారు. ఆ వెలుగు నాకుంది అని తెలుసుకోవటం తేలికే, కానీ ఆ వెలుగే నేను అని తెలుసుకోవటం చాలా కష్టము అంటున్నారు. చాలా బాగుంది ఇది. ఆ వెలుగుతో తను విడివడి చూస్తున్నాడు, కానీ జీవుడు అదే తాను అనేది చూడలేకపోతున్నాడు. కాబట్టే సూర్యుడి వెలుగులాగా అది మనకు వేరుగా కనిపిస్తోంది. అది ఏమిటిట? ఇతను అని వేరుగా చెప్పడానికి వీలుగా దూరంగా ఉన్నాడు. కాబట్టి సూర్యుడిని ఆశావాదిత్య బ్రహ్మ అని ఋషులు మంత్రించారు. దీనికి అర్థం ఏంటంటే మన చేత ఇతడు అని పిలవబడే స్థితిలో ఉన్నాడు ఆదిత్యుడు. ఆదిత్యుడే మనలోనూ వాని యందు కూడా వ్యాపించినవాడు. ఊరికే మనం వేరేగా పిలిచినా కూడా మనలో కూడా వ్యాపించినటువంటి వాడు ఆ సూర్యుడు. ఈ పురుషుని యందు ఆదిత్యుని యందు అంటే ఆ సూర్యుడి యందు వ్యాపించిన వాడు ఒక్కడే అని వేదం చెప్తూ ఉన్నది అంటున్నారు. ఇదే పరమమైన సత్యము, దాని నుండియే సమస్తము తేలుచున్నది అంటున్నారు. తేలటం అంటే ప్రళయము అనే సముద్రంలో ఒక చేప తేలుతోందిట. తేలటం అంటే అది ఈదుతూ ఉన్నదన్నమాట. అవ్యక్తము అనే దాన్ని, అవ్యక్తం అంటే కనపడనిది, తెలియనిది, మనకు అందనిది, దాన్ని ఒక ప్రళయము అన్నారు. అంటే మనకి తెలియని దానికి అన్నోన్ అంటే మనకు భయం, అందుకని దాని పేరు ప్రళయము. అంటే లీనమైపోయిన పరిస్థితి, బయటికి విడిగా కనపడని పరిస్థితి, అందులో తేలటము. అది ఏదో ఆ అవ్యక్తం అనేది ఒక నీళ్ళైనట్టు, ఆ నీళ్ళల్లో ఒక చేప తేలుతూ ఉన్నట్టుగా ఒక ఊహ పెట్టి మత్స్యపురాణము అని రాశారు. ఆ అవ్యక్తం అనే ప్రళయంలో తేలుతూ ఉన్న చేప ఎవరు అంటే సూర్యుడే. ఆ సూర్యుడిని చేపగా, ఒక ఫిష్గా వాళ్ళు వర్ణించారన్నమాట. ఆ చేప ఏం చేస్తుందిట? దాని వెలుగుల రూపంతో లోకాలుగా అన్ని వేదాలని ఉద్ధరిస్తుందిట. వేదము అంటే లోకము అని ఇంకొకసారి ఇక్కడ సమన్వయం చేశారు. వేదానికి లోకానికి ఎటువంటి తేడా లేదు. లోకములుగా వేదాలు ఉద్ధరింపబడతాయిట. అంటే మనం కూడా చదువుకొని ఉంటాము, ఈ విషయం చదువుకుంటాం ముందు ముందు కూడా. వాని వెలుగుల రూపంలోనే లోకాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే సూర్యుడి వెలుగు లేకపోతే ఏ లోకము లేదని మనకు కూడా తెలుసు. ఆ వెలుగులే, ఆ సూర్యుడి వెలుగులే లోకాలు, ఆ లోకాలే వేదాలు అని చెప్పేశారు. అటువంటి వెలుగుల రూపంలో ఉన్న వేదాలు ఉద్ధరింపబడినవి. ఇట్లా సింబలైజ్ చేసిన ధ్యాన విద్యనే మత్స్యపురాణము, మత్స్యపురాణ రహస్యము అంటారుట. అవ్యక్తమైన సత్యం అంటే కనపడని సత్యం, అన్నోన్ ట్రూత్లో నుంచి సూర్యుడిలో వృత్తాకారముగా అంటే రౌండ్గా మాయావరణము చేత ఆరోపణ. సూర్యుడు రౌండ్గా ఉన్నాడని మనకి ఎట్లా తెలుసు? గుండ్రంగా కనపడతాడు కదా, అది మాయ ఆవరణము అంటున్నారు. అది ట్రూత్ కాదు, కనపడదు మనకి. ఆయన గుండ్రంగా ఉన్నట్టుగా కనపడుతుంది.
అది ఆరోపణ చేసినటువంటి సత్యం, అంటే మనం దాని మీద ఇంపోజ్ చేసాం అటువంటి సత్యాన్ని, అది అనుకుంటూ ఉన్నాం. ఈ స్థితిని వృత్రాసురుడు అంటారు. వృత్తము అంటే మనకు కూడా తెలుసు, గుండ్రంగా ఉండేది. ఈ వృత్తాన్ని దాటడం అనేది మామూలుగా మనం మెరిగో రౌండ్ అంటాం. మెరిగో రౌండ్ని దాటి బయటపడాలంటే చాలా కష్టం. ఏమిటి, మన జీవితంలో మెరిగో రౌండ్ ఉంది, చేసిందే చేస్తాం, అనుకున్నదే అనుకుంటాం. ఆ చక్కర్లో నుంచి బయటపడాలంటే గురువు యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకని వృత్రాసుర వధ చెయ్యాలి. వృత్రాసుర వధ అంటే అసురుడు అంటే రాక్షసుడు. ఆ మెరిగో రౌండ్ అనే దాన్ని ఒక రాక్షసుడుగా వర్ణించారు ఇక్కడ. అంతా సింబాలిజమే ఇక్కడ. ఆ వృత్రాసురుణ్ణి ఎవరైతే చంపారో అతన్ని ఇంద్రుడు అంటారన్నమాట. ఈ సాధనకి భక్తి యోగాన్ని ఆశ్రయించిన పెద్దలను సేవించుటయే మార్గము. కాబట్టే భాగవతం అని పేరు వచ్చింది దీనికి. భక్తి యోగంతో జీవితాన్ని వెళ్ళబుచ్చిన పెద్దలు మటుకే ఈ వృత్రాసురుణ్ణి చంపడానికి సహాయం చేయగలుగుతారు. ఈ భక్తి యోగాన్ని ఆశ్రయించటం వల్ల మాత్రమే వాళ్ళకి అటువంటి స్థితి వచ్చింది. అందుకనే దీన్ని భాగవతం అని పేరు పెట్టారు అని చెప్పారు. 34వ పద్యంలో భగవంతునిలో సమాధి స్థితి చిక్కే మార్గం అంతా కూడా చెప్పారుట. భక్తుల చరిత్రలంతా చక్కగా వినాలి అనుకునే వాళ్ళకి ఎంతో చక్కని ప్రజ్ఞ, మంచి సాన్నిధ్యం వస్తుందిట. ఆ ప్రజ్ఞ చేత శాస్త్రాదుల వల్ల కూడా అది దొరకదు. అది కేవలం భక్తుల కథలు విన్నందువల్ల వచ్చేటటువంటి భగవత్ సాన్నిధ్యం ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కూడా దొరకదు అంటున్నారు. అట్లాగే కపటము, మాత్సర్యము, కోరిక, ఈ 3 మానేసి, కపటము అంటే ఏంటంటే మన మనస్సులో ఉన్నదాన్ని దాచిపెట్టుకొని మనల్ని మనం వేరే రకంగా ప్రజెంట్ చేసుకోవటం, అంటే మనల్ని మనం మోసం చేసుకోవటం. అలా ఇది అనుకోవటం అది అనుకోవటం అనే ప్రాసెస్లోంచి బయటపడిపోతే అప్పుడు కపటం అనేది లేకుండా పోతుంది. మాత్సర్యము అంటే ఇంకొకళ్ళని చూసి కొద్దిగా అసూయపడటం. కోరిక అంటే ఏదో కావాలని ఎప్పుడూ ఒక వెలితి మనస్సులో ఆక్రమించుకొని ఉంటుంది. ఈ 3 లక్షణాలు కూడా లేకుండా మనస్సుని ఒక ట్రైనప్ చేసుకోవాలట. చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి మనస్సుకి. కపటం ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు, కోరిక ఉండకూడదు. ఈ 3గా ఇది కనపడినా ఇది మొత్తం సాధనలో ఒక్క విషయమే. ఎక్కువ ఆలోచించకుండా పని మీద దృష్టి పెట్టుకోవటమే. మనస్సుని ఆలోచన వైపు మళ్ళించకుండా ఉంటే కపటము లేదు, అసూయ లేదు, కోరిక లేదు, అయిపోతుంది. అది చాలా సింపుల్ యాక్చువల్గా. అది ఆ కోరిక ఇవన్నీ మానేసి మనస్సుకు అటువంటి అలవాటు చేసుకొని భాగవతుల చరిత్రాన్ని స్మరించుకోవాలి. అటువంటి సమయంలో అవి మనం ఆలోచించే బదులు భక్తుల చరిత్రలు చదువుకోబోతున్నాం, వాటిని స్మరిస్తూ ఉంటే తాపత్రయాలన్నీ కూడా కరిగిపోయి శాశ్వతమైన వెలుగు లభిస్తుంది అంటున్నారు. తాపత్రయములు అంటే 3 రకాలైనటువంటి బంధాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. తాపములు, అనేక తాపాలు ఉన్నాయి, మనకే తెలియదు, గిలగిలా కొట్టుకుంటాం. బయటికి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి అది మర్చిపోతాం, మళ్ళీ అది వచ్చి మన మీద పడేదాకా మర్చిపోతాం. అందువల్ల ఆ హెచ్చుతగ్గులన్నీ పోయి చక్కగా శాశ్వతమైన వెలుగు లభిస్తుంది, దొరుకుతుంది మనకి దీనివల్ల అని చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ 10వ నెంబరు అయిపోయింది ఇక్కడ.